కడప జిల్లా వేంపల్లిలో పారిశుద్ధ వ్యవస్థలోని లోపాలకు ప్రతీకగా ఓ ట్రాక్టర్ నిలిచిపోయింది. వారం రోజులుగా పోలీస్ స్టేషన్ సమీపంలో మూలన పడి ఉన్న ఈ చెత్త బండి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టైర్లలో గాలి లేక కదలేని స్థితిలో ఉండగా పంచాయతీ సెక్రటరీకి చెక్ పవర్ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించకపోవడంతో ట్రాక్టర్ మరమ్మతులకు అనుమతి లేకపోయింది. ఫలితంగా చిన్న పంజర్ వేయించడానికి కూడా నిధులు లేక పారిశుద్ధ వాహనం అచేతనంగా మారింది. ఓవైపు గ్రామంలో చెత్త పేరుకుపోతుంటే మరోవైపు ట్రాక్టర్ మాత్రం పోలీస్ స్టేషన్ పక్కనే నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. వేంపల్లిలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. దాన్ని క్లీన్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ చెత్త ఉండడం వల్ల కాలువలు పూడకపోవడం వల్ల నీరు ఎక్కడ ఉండేటువంటి అక్కడే నిలబడి దోమలు, పందులు, ఆవులు ఎక్కువైపోయినాయి. ఈ ఊర్లో మనుషుల కంటే పందులు, ఆవులు, దోమలు ఎక్కువైనాయి. దీంట్లో వల్ల దోమలు ఎక్కువ రావడం వల్ల విపరీతమైన విషజ్వరాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గురి కావాలి. పంచాయతీ ఆఫీస్కి ఒకరినేమో లేడీని వేశారు, ఆమెమో డిప్యుటేషన్ మీద నైట్కి వెళ్ళింది. మొన్న జమ్మలమడుగు నుంచి ఒకరిని వేశారు, ఆయన పులివెందుల్లో సబ్మిట్ చేశాడు. పులివెందుల నుంచి మళ్ళీ జమ్మలమడుగుకి వెళ్ళిపోయారు. ఇక్కడ వేంపల్లి పంచాయతీ చాలా దారుణంగా ఉంది. రాజకీయాలకు అడుగులో మడుగు అయిపోయింది. ఇక్కడ దాదాపు మస్టర్ కింద 35 మంది ఉంటే కనీసం మధ్యాహ్నం పూట వచ్చేవాళ్ళు 10 మంది. మిగతా 25 మంది ఏమైపోయినారు? ఆ 25 మందికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు సపోర్టా? మీకు వేంపల్లె పరిశుభ్రంగా ఉండడం ఇష్టం లేదా? వేంపల్లె మురిగ్గానే ఉండాలా? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 2-3 ఏళ్లలో ఎందుకు వేంపల్లె పరిస్థితి ఈ విధంగా తయారైంది? ఎక్కడ వేసిన చెత్త అక్కడే. కాలువలు శుభ్రం చేసి లాస్ట్ దసరాకి ఎప్పుడో చేశారు. గత ముందు 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి చేయడం లేదు. అడిగితే సిబ్బంది లేరు. సిబ్బందిని అడిగితే మాకు జీతాలు ఇవ్వడం లేదు. ఏం నాటకాలా? ఏం ఆటలా? వేంపల్లె ప్రజలతో ఆటలా? కబడ్డార్ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన కబడ్డార్. ఏ ఒక్క వేంపల్లె ప్రజానికానికి, ఏ ఒక్క బిడ్డకు ఏదన్నా జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన తులసిరెడ్డి గారి నేతృత్వంలో ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా, వేంపల్లె మురికి నుంచి కాపాడుకునే దానికి నిరాహార దీక్షకు కూడా కూర్చునేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, ఉంటూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మీ రాజకీయాల స్వార్థ లాభాలను పక్కన పెట్టి వేంపల్లె కోసం పాటుపడండి. ఇది మన ఊరు, మన శుభ్రత, మన స్వేచ్ఛ, మన ఆరోగ్యం అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజు వేంపల్లె బాగుపడుతుందని హెచ్చరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వేల కోట్ల బడ్జెట్ల గురించి మాట్లాడే కాలంలో ఓ ట్రాక్టర్ పంచర్ కూడా వేయించలేని పరిస్థితి స్థానిక పాలనలో లోపాలను బట్టబయలు చేస్తోంది. అధికారులు స్పందించకపోతే గ్రామ పరిశుభ్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ వర్కర్లుగా మేము గవర్నమెంట్ ఒకటే అడగాలనుకుంటున్నాం. అధికారులు కూడా 6,000, 8,000, 9,000, 10,000తో ఎవరైనా ఇప్పుడు ఉండే రోజుల్లో సంసారం చేయగలుగుతారా? కష్టానికో నిష్ఠూరానికో ఓర్చి తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఆడవాళ్ళందరూ మగవాళ్ళు రోడ్ల మీద పనిచేస్తారు. ఏ పంచాయతీలో పనిచేయలేదు. గతంలో డిపిఓ కూడా వచ్చి ప్రశంసించారు. డిఎల్పిఓ, డిపిఓ కూడా వచ్చి ముందున్న ఈవో కూడా ప్రశంసించారమ్మా. ఏ పంచాయతీలో కూడా 3 గంటలకు పోలేదని. 10 గంటలకు వచ్చి ఆఫీస్కి వచ్చేదానికే బరువు పడే అధికారులు ఉండే ఈ రోజుల్లో తెల్లవారుదామున 3 గంటలకు పోయి 6,000కు, 8,000కు, 10,000 పనిచేస్తూ ఉంటే ఆ జీతంతో బతికేదే కష్టమైతే 5 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి జీతాలు ఇస్తే ఎట్లా బ్రతకాలా? కొంచెమన్నా అధికారులు బుర్ర పెట్టి ఈ పంచాయతీ భారతదేశంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉందని దీని సమస్య చచ్చిపోతున్నారు వర్కర్లు. పిల్లలకు బాగలేక, మందులు కొనలేక, పూట తిండి గడవక, తిని తొట్టి పాలు తాగే పిల్లలను పక్కలో ఉండే పిల్లలను పక్కన పనులు పోయి చేస్తూ ఉంటే వీళ్ళకు ఒక్క రవ్వన్న ఇంగిత జ్ఞానం ఉందా లేదా వీళ్ళకు అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పటికైనా నాయకులు కానీ, ఇది ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్న సోయి కూడా లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చింది, వాళ్ళు కూడా నాయకులు పట్టించుకోవాలి ఈ విషయమై. ముందున్న అధికారులు అట్లే వచ్చిన అధికారంతో నెలకు 15 రోజులకి పారిపోతున్నాడు వేంపల్లి పంచాయతీలో. మరి ఈ పంచాయతీ
పంచాయతీలో ఏ భూతం ఉందో ఏమో మాకు అర్థం కాలేదు. మాకు తక్షణమే మాకు రావాల్సిన 5 నెలలకి 6 నెలల ఈ జీతాలు ఇచ్చి, కొందరికి 5 నెలలకి కొందరికి 6 నెలలకి 15 నెలల నుంచి మేమేమో మా షేర్ కట్ అవుతూనే ఉంది మా డబ్బులు పిఎఫ్, కానీ అది ఆడ జమ కావడం లేదు 15 నెలల నుంచి. దానికి ఇప్పుడు లక్షల్లో మళ్ళీ ఫైన్ వేసినారు. మాకు తక్షణం మా పిఎఫ్ అన్న ఉంటే కనీసం అడిగి పోయి 5,000 10,000 లోన్ తెచ్చుకున్నా ఏదో మా కుటుంబాన్ని పోషించుకొని గంజి తాగేవాళ్ళం. అది లేక ఇంత పడుతున్నాము. ఆల్రెడీ మేము అధికారులకు కూడా పోయి చెప్పినాం ఈ సమస్యలు చేస్తాం చూస్తాం అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇవ్వని ఇచ్చాం, ఆయన 2-3 రోజులు ఇస్తున్నాడు. ఈకుంటే మరి నిన్ను చుట్టుకుంటాం సార్ మేమంటే నాకు సంబంధం లే అంటున్నాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు, కాబట్టి డిపిఓ గారు, కలెక్టర్ గారు, డిఎల్పిఓ గారు అందరూ దీని మీద చర్య తీసుకొని, ఫైళ్లు కదలకపోతే బండ్లు కూడా కదలవని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. డిజిటల్ యుగంలోనూ వేంపల్లి ట్రాక్టర్ మాత్రం పంచర్ షాప్ దారి కూడా పట్టలేక పాలనలో బ్రేక్కి ప్రతీకగా నిలిచింది. గత 6 నెలలుగా మాకు జీతాలు లేవండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకు ఫీజు కట్టుకోలేక, మాకు ఇంట్లో జరగక, పొదుపులలో మమ్మల్ని అవమానంగా మాట్లాడుతుండ్రు. మాకు చాలా కష్టంగా ఉంది. మాకు పూట గడవడం లేదు. మేము జీతాలు ఇక్కడ అడగడానికి వస్తే ఎవరు మాకు తెలియదు అంటారు. లేదంటే రేపు ఎల్లుండి ఇస్తాము, మీరు పనులకు పోండి, పనులు చేయండి అని అప్పటికప్పుడు పనులు గడిపించుకుంటుండ్రు. పనులు చేస్తుండము. వాళ్ళకు పనులు చేయడానికి కోసం మమ్మల్ని ఏదో కొంత ఊరిచ్చి ఉప్పికిచ్చి మా చేత పనులు చేయించుకుంటుండ్రు. మేము ఇక్కడికి వస్తే మాకెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. 10 నెలలుగా 11 నెలలుగా మాకు పిఎఫ్లు లేవు, ఎల్ఐసీలు లేవు, 6 నెలలు జీతాలు లేవు. ఏం తినాలండి మేము? ఏం తిని బతకాలా? ఎట్ట పని చేయాలా? మాకైతే టెండర్లు కూడా ఇంతవరకు వేయలేదు. మాకు మార్చిలో టెండర్లు వేసేవాళ్ళు, మే నెల అవుతున్నా మాకు టెండర్లు వేయలేదు. మాకు పొదుపులలో మేనేజర్ కూడా మాకు లెటర్ పంపించిండు. మేము పొదుపులు కట్టుకోవాలా, తినాలా? మాకు అంగళ్ళల్లో సరుకులు అడిగినా కూడా మీ జీతాలు ఇరు, మేము ఇవ్వమమ్మ, రాగాకండి అని చెప్తుండ్రు. మేము ఏం తినాలా? మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా? వాళ్ళని ఏం చదివించుకోవాలా? వాళ్ళకి ఫీజులు, మాకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తాయి, హాస్పిటల్కి పోవడానికి కూడా లేదు. మందులు ఏదో ఒక 10 రూపాయలు మాత్రలు తెచ్చుకొని వేసుకొని పండుకొని ఉంటాము. పనులకు పోమని మాకు ప్రెజర్ చేస్తుండ్రు. మేము తింటే కదండి పనికి పోయేది. తినకుండా మాకు పూట గడవకుండా మేము పని చేయమంటే ఏం చేస్తాము? 6 నెలల జీతాలు సార్. 6వ నెల జరుగుతుంది, 5 నెలలు రావాలి ప్రజెంట్. మాకు 6వ నెల కూడా జరుగుతున్నా మాకు ఇలేదు. ఎవరిని అడిగినా అదిగో రేపు మీరు పనికి పోండి అంటుండ్రు. మాకైతే పనికి పోతున్నాం కానీ ఎవరు ఒకరు వస్తారు, పెద్ద అధికారులు వస్తారు, సార్ వాళ్ళు, మేడం వాళ్ళు వస్తారు. మీకు ఇద్దాం, సోమవారం ఇస్తాం, శనివారం ఇస్తాం, పోండమ్మా, మీకు జరుగుతుంది, మీకు చేస్తామంటారు. మళ్ళీ పట్టించుకోరు. ఎన్ని సోమవారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని బేస్తవారాలు పోయినా మాకైతే జరగాల్సిన న్యాయం జరగలేదు. వాళ్ళకైతే పని చేయించుకుంటాం.